సార్, నా పేరు బొజ్జా శ్రీనివాసులు. మా ఒల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకుడిని. నేను గత 2005 నుంచి కంటిన్యూ నేను తెలుగుదేశం పార్టీ నాయకునిగా కంటిన్యూ అవుతున్నాను. అంతకుముందు ఒక కార్యకర్తగా చిన్నగా పనిచేస్తున్నాడు. ఒక ఏజెంట్లుగా అటు గత ప్రభుత్వంలో కూడా నేను ఏజెంట్లుగాను అందరితో సేవలు చేశాను. ఆ తర్వాత జనాలు గుర్తించి పలానా అతను లీడర్గా ఉంటే మంచిది, కరెక్ట్గా ఉంటే మంచిది అని 2005 నుంచి నేను కంటిన్యూగా లీడర్గా ఉన్నాను. ప్రతి కార్యక్రమం నేను సేవలు చేస్తూ ఉన్నాను. ఏ గుడి దగ్గరికి వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా, మినిస్టర్ కానీ లేకపోతే జనార్దన్ గారు కానీ ఎవరు వచ్చినా కూడా గుడి దగ్గర మంచి సేవలు చేపిస్తాను, పూజలు చేపిస్తాను, ఫ్లెక్సీలు అయితేమి ఏ అయితేమి మంచి కార్యక్రమం చేపిస్తాను. ఏ ఆఫీసర్ వచ్చినా గుడి దగ్గర అందరికీ సేవల్లో పాల్గొని అందరికి మంచిగా పంపిస్తున్నాను. కానీ గత 5 అంతకుముందు లేదు, కానీ గత 5 సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా మిస్సెస్ వచ్చి ఐసీఐ సూపర్వైజరు. నన్ను 5 సంవత్సరాలు నన్ను అల్లాడిచ్చారు. ఈరోజు మనం కక్ష సాధింపులు లేకుండా ప్రాబ్లం అవుతుంది. ఆ గత ప్రభుత్వంలో నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఇవాళ నేను ఇబ్బంది అడుగుతున్నా కూడా ఎవరు సమాధానం చెప్పలేదు పరిస్థితి. నా బాధ చెప్పుకుంటే తీరేది కాదు. కానీ ప్రభుత్వం మనం వ్యతిరేకంగా చేయము. కానీ ఆ బాధ కడుపులో ఉంది కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను. నేను గత 5 సంవత్సరాల్లో నా భార్య ఐసీడీ సూపర్ అయితే సంవత్సరం కాడు మెడికల్ లీవ్ మీద సెలవులో పెట్టి బతిలాడుకొని అటు చేసుకొని చాలా ఇబ్బంది పడ్డాను. తీసుకుపోయి ఎర్రగొండపాలెం సైడ్ను. ఇవాళ మనం ప్రభుత్వం వచ్చినాక సమన్వయం అంటున్నారు. నా పరిస్థితులు మా ప్రజలు కార్యకర్తల ఆలోచన కూడా తీసుకోవాలి నాయకులు కూడా. కానీ మనం మినిస్టర్ గారికి చెప్పాము అందరికి. గత ప్రభుత్వంలో కూడా మినిస్టర్ గారికి పిన్ చెప్పేశాను. మా భార్య ఇట్లా చేస్తుంది సార్, ఇది పరిస్థితి అని అంటే చూద్దాం చేయను, మనం ప్రభుత్వం కాదు ఇప్పుడు మనం చల్లదు. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నాడు, కానీ చల్లదు ఇది పరిస్థితి అని మినిస్టర్ గారు కూడా చెప్పినాక మన ప్రభుత్వం వచ్చినాక మనం టార్గెట్ చేసిన వాళ్ళని మనం దూరంగా పోయాలని చేయలేకపోతున్నాం. మనకు కార్యకర్తలు కొంచెం వీక్ పరిస్థితి. ఇవాళ మన గ్రామాల్లో కూడా పరిస్థితి ఏంటంటే మనమేం చేయలేకపోతున్నాం అనే పరిస్థితి ఉంది. స్టోరీ విషయంలో కూడా వస్తే ఇవాళ సంవత్సరం అయినా కూడా స్టోరీ ఇంతవరకు మారలేదు. మార్చిన వెంటనే కోర్టుకు వేశారు. కోర్టు వేసినాక అధికారులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మనం తిరుగుతున్నా కూడా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఒకవేళ మనం ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకం చెప్తున్నామని నా మీద కక్ష సాధించవచ్చు. కానీ మన బాధలను చెప్తున్నాము. మన ప్రభుత్వం నుంచి ఒకవేళ నేను మాట్లాడినా కూడా ప్రభుత్వం దాటి అవతల భావం మాకు తెలుగుదేశం రక్తం మా ఒంట్లో ప్రవేశించేది కూడా తెలుగుదేశం రక్తమేను. మేము పుట్టిన నుంచి తెలుగుదేశమేను కంటిన్యూగా. ఈరోజు మనకు జరగటం లేదని గత ప్రభుత్వంలో ఏది పిలిపించినా, ఏది చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఏది పిలిపించినా జనాలను పెట్టి రోడ్డు మీద దీపాలు ఆపటం అయినా, లేదా రోడ్డు చేయటం కానీ, తర్వాత సైకిల్ యాత్ర అయితే మోటార్ సైకిల్ ఆరణ చేయటం అయినా, ఏది కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేశాము. గ్రామాల్లో కూడా అట్లా ఉంది. కానీ ఆ గ్రామాల్లో జనాల్లో వచ్చి కుర్రాళ్ళు యూత్లో వచ్చేసి చాలా ప్రాబ్లంగా ఉంది. అది నువ్వే సాధించలేకపోతున్నావు, గత ప్రభుత్వంలో సాధించారు అని ప్రతి ఒక్కరు గ్రామాల్లో తిరుగుతూ ఉంది. పెన్షన్ మన ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ 1000 రూపాయలు పెంచడం చాలా సంతోషకరము. ముందు విధం అది. గత ప్రభుత్వంలో ఏంటంటే 4 సార్లుగా ఇచ్చారు, 250 పెంచడం వల్ల ఇవాళ ప్రభుత్వం సంతోషంగా ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే అన్నదాత సుఖీబాబా ఈ నెల ఇస్తాడు. కొన్ని పథకాలు కొంచెం లేట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అసంతృప్తి ఉండొచ్చు జనాల్లో. కానీ మేము కూడా పెన్షన్కి అప్పుడప్పుడు పోయి గ్రామాల్లో కొంతమందికి ఇచ్చేసి వస్తున్నాము. ప్రతి నెల కూడా పోయి వస్తున్నాం. ఎస్సీ కాలనీలో అయితే ఇది కొంచెం సైడ్ కాలువలో కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి. అవి కూడా చేపిస్తున్నాము ఇప్పుడు పంచాయతీ తరఫున. పంచాయతీ ప్రెసిడెంట్ మాది కాదు, వైసీ ప్రభుత్వం. ఆ రోజు రుబాబు చేసుకుని గ్రామం చేసుకుని ఎట్టో చేసుకున్నాను. గత ప్రభుత్వంలో మీరేం చేయలేరు అని చెప్పి ఆ విధంగా చేశారు. అదే స్ఫూర్తితోటి ఇవాళ మనం కూడా చేయాలి. అట్లా చేస్తేనే మన గ్రామాల్లో విలువ ఉండేది. వాళ్ళు గత ప్రభుత్వంలో మీరేం చేయలేరు, 3-4 సంవత్సరాలు మీరేం చేయలేరు అన్నప్పుడు మన నాయకుడు మాట కూడా అధికారులు కూడా వినాలా. అధికారులు కొంతమంది ఎన్నుకునే పరిస్థితులు లేదు. నాయకుడు చెప్పినా కూడా కొంతమంది పనులు అవుతాయి, కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు కావట్లేదు.
పరిస్థితి గ్రామాల్లో ప్రజలు ఆలోచన చాలా భయంకర ఆలోచనలో ఉన్నారు. ఏదో చేద్దాం అనేది ఆ రోజు 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడినా ఏదో చేద్దామని ప్రభుత్వం వచ్చినా చేస్తానని ఎవరు ముందుకు రావాలి ప్రభుత్వం ఉంది. అది అందుకని ప్రభుత్వం బాగానే ఉంది. మహానాడు పండుగ చేయటం కడప జిల్లాలో చేయటం చాలా సంతోషకరము. వైసీపీ కంచుకోటలోనే మనం మహానాడు చేసుకున్నాం, చాలా సంతోషకరము. వాస్తవం చెప్తే వినలేని ఇంతవరకు లేదు మహానాడు కడపలో పెట్టడం, ఇదే మొదటిసారి కాబట్టి కార్యకర్తలు తల్లి బెమ్మానికి వస్తారు. కడప జిల్లాలో పెట్టడం వాడికి మగం వైసీపీకి దెబ్బ కొట్టేటట్టు ఉండిద్ది. కార్యకర్తలు బాగా తరలిసి వస్తారు. అది సార్. ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి రేపు మహానాడు తోటి సంవత్సరం పూర్తిగా వస్తా ఉంది. మరి ఇక్కడ మంత్రి గారు కూడా మొదటిసారి మంత్రి అయ్యారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మరి మొదటిసారి మంత్రి అయ్యారు. మరి ఆయన కూడా మరి మొదటి సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు. ఇప్పుడు మంత్రి గారు కార్యకర్తలకు సంబంధాలు ఎలా ఉన్నాయి? మంత్రి గారు బాగానే చెప్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు కార్యకర్తలు అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, చేసే కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు జరగట్లేదు. కానీ ఇప్పుడు మనం నేను చెప్తున్న సిచ్యువేషన్లో ప్రాబ్లం ఉంటాయి. గత ప్రభుత్వంలో ఇట్లా జరిగినాయి కదా, అలాంటి చెప్తే పెద్దగా అంటే మనం సమన్వయం పాటించాలా అనే ఆలోచనతో మన మంత్రి గారు బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేదు. కార్యకర్తలు కూడా కొంచెం అందుబాటులో ఉంటున్నాడు. కానీ ముఖ్యంగా సత్య గారు బాగా ఉంటున్నాడు. సత్య గారు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. ఇద్దరు కార్యకర్తలు బెమ్మానం చూసుకుంటున్నారు, ఇబ్బంది లేదండి. కానీ ఏంటంటే జనరల్ నాయక కార్యకర్తల బాధ ఏంటంటే గతంలో మనం ఖచ్చితంగా మనం ఇప్పుడు చేయలేకపోతున్నాం. మన పరిస్థితి ఏంది? నేను అంత ఇబ్బంది పడినా ఇక నువ్వేం చేయలేకపోతుంటవి, ఏంది పరిస్థితి? మమ్మల్ని ఇక్కడ కూడా కేసులు పెట్టారు, వాళ్ళ మీద అందరూ వచ్చాను. ఒకసారి ఎమ్మెల్యే గారి మీద వరకుట అశోక్ బాబు ఇన్ఛార్జి 2 సార్లు దండెత్తారు, 3 సార్లు 4 సార్లు వచ్చారు. కార్యకర్తను పిలిపించారు, జనాలంతా పోయారు. దండెత్తినప్పుడు మినిస్టర్ గారు ఉద్దిక్కుంటే అప్పుడు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాయి. మినిస్టర్ గారు అయితే మేమైతే చాలా ఇబ్బంది పడ, ఆయన ఇంటి మీద పోయి గందరగోళం చేసి అసెంబ్లీలో ఆయన నెట్టి చొక్కా పెట్టుకొని నెట్టడం అవన్నీ గందరగోళం అయింది. మాకు బాగానే సంతోషం, పార్టీ అంటే సంతోషం. కానీ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే సమన్వయం ఇప్పుడు ఆలోచన ఖచ్చిత సాధింపు లేదని బాధతో ఉన్నారు పరిస్థితి. అది ప్రభావం సార్. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది, మరి పథకాలు అమలు తీరు ఎలా ఉంది? పథకాలు వచ్చేసి పెన్షన్ బాగానే ఉందండి. అన్నదాత సుఖీభావ, తర్వాత తల్లికి వందనం, ఈ నల్ల స్థానం అవి కొంచెం ఇస్తే జనాలు కొంచెం మార్పు వచ్చేది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, నోటర్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు కొంచెం అవి రాలేదే. గత ప్రభుత్వంలో అయితే తొందరగా వచ్చినాయి, మనకు రావట్లేదనేది జనాల్లో ఉన్నది ఫీడ్బ్యాక్ ఉంది, కరెక్టేను. కానీ అది ఇస్తే జనాల్లో మరి మాపిపోద్ది. అసలు గతంలో ఏమి ఉండదు. అవి 2 పథకాలు వచ్చినాయి అంటే 99% విమానం ఉండేది. తర్వాత 3 సిలిండర్లు మనం ఇచ్చాం, ఉచిత సిలిండర్లు. జనాల్లో హ్యాపీగా ఉండేది. వాళ్ళ సబ్సిడీ పడుతున్నాయి డబ్బులు, ఇబ్బంది లేదు, బాగానే ఉంది ఫీడ్బ్యాక్. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక రోడ్డు మీదైనా సిమెంట్ రోడ్డు కానీ సైడ్ కాలువలు కానీ ఏవి జరగలేదు, ఒక పార కూడా మట్టి వేయలేదు. మన ప్రభుత్వంలో ఇవాళ సంవత్సరం అయింది పరిపాలన వాళ్ళు ఎంత అవినీతి చేశారో. పోలవరం అయితే రాజధాని 3 రాజధానులని చెప్పటం కానీ ఏదైనా కానీ అవన్నీ సర్దుదిద్దుకున్నా మనకు డెవలప్మెంటు ప్లస్ అభివృద్ధి 2 చేసుకుంటూ వస్తున్నారు. కొంచెము నిదానంగా అయితే ప్రజలకు కూడా మేము చెప్పుకుంటున్నాము, నిదానంగా వస్తుంది. అభివృద్ధి చేయాలా ప్లస్ సంక్షేమం చేయాలి, 2 సమన్వయం చేసుకుంటూ రావాలా. కొన్ని అప్పులు పాలు చేసి భూ కబ్జాలు చేశారు, ఆ లెక్కర్ స్కాము భయంకరంగా చేశారు. అమ్మఒడి అని ఇచ్చేసి 13,000 15,000 అని చెప్పి 13,000 తీసుకొని మిగతా కబ్జాలు చేశారు. పావుల ఈటోనో 30 జోబులు వేసుకోవటం అట్లా జరిగింది అని గత ప్రభుత్వంలో అట్లా జరిగింది. అందువలన చాలా ఇబ్బందిగా అప్పులు పాలైంది. కాబట్టి మన ప్రభుత్వంలో కొంచెం నిదానంగా 2 సమన్వయం చేసుకుంటా నిదానంగా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ నిదానంగా చేస్తాం. మన సీనియర్ లీడరు చంద్రబాబు నాయుడు గారు మంచి మైండ్తో అన్నీ చేస్తున్నారు, ఇబ్బంది లేదు. లోకేష్ గారు అయితే ఇక్కడ మా మినిస్టర్ గారు సత్య గారు అయితే సమన్వయంతో ఇద్దరు బాగా చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. మాకేందంటే ఎవరి దగ్గర పోయినా ఇబ్బందిగా ఇమ్మీడియట్ పనులు జరుగుతున్నాయి. కేసులు ఈ అనేది పక్ష సాధింపు అనేది మన ప్రాబ్లం ఉంది. ఆయన గత ప్రభుత్వం వాళ్ళు చేశారు మనల్ని.
కానీ మనం ఇప్పుడు మా ఎగ్జాంపుల్ వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేద్దాం ఎందుకని లెక్కలా ఉన్నారు. అది పరిస్థితి. ఇద్దరు బాగానే సమన్వయంగా ఉన్నారు. అక్కడ పరిపాలన కూడా బాగానే ఉంది. గ్రామాల్లో కూడా వ్యతిరేకత ఏం లేదు. ఏంటంటే కొంచెం పథకాలు రాలేదనే ఆలోచనతోటే కానీ అవి నిదానంగా అభివృద్ధి రెండు వస్తాయని మేము జనాలు కూడా చెప్పుకుంటున్నాము. అందరికి జనాలకు కూడా తెలుసు. అది సార్ నేను 15 సంవత్సరాల నుంచి ఒల్లూరులో 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నాయకత్వంలో ఉన్నాను. 20 సంవత్సరాలు ఏ కార్యక్రమం జరిగినా కూడా ఒల్లూరులో పైసా ఎవరైనా ఆశించకుండా నేనే జోబులో ఖర్చు పెట్టుకొని నేనే పార్టీకి 10 రూపాయలు ఖర్చు పెట్టడం కానీ దేనికైనా గుడి దగ్గర ఎవరన్నా ప్రోగ్రాంకి వచ్చినా కూడా నా జోబులో ఖర్చు పెట్టుకోవడం కానీ పార్టీ కార్యక్రమం ఏ చిన్న వచ్చినా ఇప్పుడు ఊళ్ళో సైకిల్ యాత్ర తర్వాత మళ్ళీ జన్మభూమి ప్రోగ్రాం మన రెవెన్యూ సదస్సు అయితేమి ఏ ప్రోగ్రాలు వచ్చినా కూడా నేనే ఖర్చు పెట్టుకున్నాను. ఎవరు ఆశించకుండా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. కానీ మా మాట కూడా కొంచెం అధికారులు చక్కదిగా విని కరెక్టే కాదని అడ్డుగోలుగా మనం పనిచేయమని చెప్పం. ఏ అధికారికి అడ్డుగోలుగా పనిచేయమని చెప్పం. మా మాట చక్కని జిన్నీగా ఉన్నాయే చేయమని చెప్తున్నాము. కొంచెం అధికారులు కూడా పనిచేయమండి. ఇక మీరు నాయకులు కూడా మాకు నాయకులు బాగానే చెప్తున్నారు. కానీ అధికారులు పనిచేయట్లేదు. అక్కడికి వచ్చేళ్ళకి నాయకులు ఇద్దరు ఫోన్ చేసి చెప్తున్నారు. కానీ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు సార్. అది మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. పథకాలు కూడా ప్రతి పథకం మనం అమలుపరుస్తాము. నెక్స్ట్ 5 సంవత్సరాలు నెక్స్ట్ 2029లో కూడా మన ప్రభుత్వం వచ్చింది. ఎలాంటి డోకా లేదు. బంపర్ మెజార్టీతో ఒల్లూరులోనే బంపర్ మెజార్టీతో వచ్చింది. మన గత స్టేట్లో కూడా మన ప్రభుత్వం వచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పథకాలను అమలుపరిచి ఇంకా ఎక్కువ మెరుగు పథకాలు చేస్తారు. మన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు బాగా చేస్తారు. జై చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ భయంకరంగా ప్రజలు ఆందోళనతో బాధపడ్డారు. చాలా ఏ మూమెంట్లో ఏ కేసులు పెడతారా ఏది పరిస్థితి అనేది గందరగోళం ఉంది. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. గత ప్రభుత్వంలో అయితే బీభత్సంగా ఎప్పుడు ఏ మూమెంట్ ఏం జరిగిద్దని తెలియదు. కానీ రేపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో ప్రెసిడెంట్లు అయితేమి, ఎంపీటీసీ అయితేమి, జెడ్పీటీసీలు అయితేమి మొత్తం మన తెలుగుదేశం జెండా ఎగరాలని మొత్తం రాష్ట్రం మొత్తం ఎగిరిద్దని గ్యారెంటీగా చెప్తున్నాను. గ్యారెంటీగా ఎగిరిపోతాయి కూడా గ్యారెంటీగా బంపర్ మెజార్టీతో గెలుస్తాయి అన్ని గ్రామాల్లో.